బోలా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా విశ్వాంబర. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరికీ విశ్వాంబర సినిమా నుంచి క్రేజీ అప్డేట్ అందించబోతున్నాడు. బింబిసార సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తన రెండో సినిమానైతే మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశాన్ని కూడా పొందాడు. ఇక విశ్వాంబర సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ అలాంటిది వశిష్ఠ అయితే అలాంటి ఛాన్స్ అయితే దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు వశిష్ఠ స్పీడ్ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతారని కూడా చెప్పొచ్చు. అంత భారీ స్కేల్ సినిమాను కూడా కరెక్ట్ ప్లానింగ్ తో పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మాక్సిమం షూటింగ్ మొత్తం అయిపోయింది. అలాగే ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఉన్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. ఇక బర్త్డే ట్రీట్ గా ఒక టీజర్ కూడా ప్లాన్ చేస్తున్నాడు వశిష్ఠ్. ఇక విశ్వాంబర సినిమా విషయానికి వస్తే విశ్వాంబర మూవీ టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం 2 పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందట. అందులో ఒక పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఒక స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించబోతున్నారు. ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే అన్బు అరీబ్ యాక్షన్ కొరియోగ్రఫీలో మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఆగస్ట్ నెలాఖరులోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని కూడా మేకర్స్ ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇక రీసెంట్ గానే ఇటీవల 5 రోజుల పాటు బెంగళూరు వెళ్ళినప్పుడు హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. విశ్వాంబర సినిమాలో 5 పాటలు ఉండగా అన్ని కంపోజ్ చేసి సిద్ధంగా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ మరియు ఎడిటింగ్ ఒకేసారి జరుగుతున్నాయి. 2025 సంక్రాంతికి టార్గెట్ పెట్టుకుని ప్రమోషన్స్ తో సినిమానైతే స్పీడ్ పెంచాలని కూడా మూవీ టీం భావిస్తున్నారు.